నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మన్యం జిల్లా కాటా ప్రభాకర్ రెడ్డి ఆలోచనలతో ప్రభుత్వ బడుల్లో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం మంచి ఫలితాలనిస్తుంది ప్రశంసించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారు. విమర్శలు గుప్పించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ భక్తులను అవమానించిన ఈవో చైర్మన్లను తక్షణం తొలగించాలి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆలోచనలతో జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం మంచి ఫలితాలనిస్తుంది. విద్యార్థుల్లో శుభ్రత పట్ల అవగాహన పెంచడం, బడికి చక్కగా తయారై రావడమే ఈ పథకం ఉద్దేశం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కేబినెట్లో ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురంలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు మంత్రి చేతుల మీదుగా సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆలోచనలతో ప్రభుత్వ బడుల్లో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం మంచి ఫలితాలనిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో మంచి ఆరోగ్యంతో పాటు వారికి వ్యక్తిగత పరిశుభ్రత అలవాటవుతుందని తెలిపారు. ఇంట్లో చల్దన్నమో టిఫినో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాను. పంపించిన తర్వాత వచ్చిన ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పిల్లల్ని ముందు ముస్తాబు కార్యక్రమం. ఎందుకంటే ఈ ముస్తాబు కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద వెళ్తుంది. ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని 26 జిల్లాల్లో కూడా ముస్తాబు కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేశాం. దానికి మనం ఆ రోజు నాతో కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు ఇది కార్యక్రమం ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం మేమిద్దరం. అంటే మేడం చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. అంటే నిజంగానే వచ్చిన వాళ్ళకి ఎలాగో మనం కొంతమందిని తయారు చేస్తున్నాం. అదేదో మనం ఈ ముస్తాబ్ అనే కార్యక్రమంలో తయారు చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాం. ఈ రోజు మనందరం కూడా కలెక్టర్ గారికి ఒక్కసారి కంగ్రాట్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంత మంచి కార్యక్రమం. ఎందుకంటే పెద్దగా ఖర్చు లేకుండా అందరి పిల్లలు చక్కగా గుట్టబొమ్మల్లా కనిపించే, ముద్దుగా బుజ్జిగా కనిపించేటట్టు తయారు చేసి మనం కూర్చుని పెడితే వాళ్ళకు కూడా ఒక ఆహ్లాదంగా ఉంటుంది. వాళ్ళు కూడా చక్కగా వీళ్ళకన్నా మేము బాగా తయారవుతాం, వాళ్ళకన్నా మేము బాగా తయారవుతాం, వీళ్ళకన్నా మేము మంచి జల్లు వేసుకొస్తామని పిల్లల్లో ఒక కాంపిటీషన్ పెరిగి ఇంట్లో అమ్మతో చక్కగా తయారు చేసుకొని రావటం, లేదా ఇక్కడికి వచ్చితే తయారు చేసుకోవటం చాలా బాగుంది. ఇది ఏదైతే ఈ మన జిల్లాలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద 26 జిల్లాల్లో మన ఐసిడిఎస్ఎల్లో పెట్టాలని మొన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని ఐసిడిఎస్ఎల్లో కూడా ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలి, చక్కగా 5G నెట్వర్క్ తో ఇవ్వాలని ఆలోచనతో ఈరోజు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నాం. ఫోన్లు ఉపయోగించి మీరు అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రూప్స్ లో పెట్టడం, డిపార్ట్మెంట్ పెట్టడం చేయండి. ఇప్పుడే నాకు కలెక్టర్ గారు చూపిస్తున్నా, చూడండి అమ్మా మీ అంగన్వాడీ పిల్లలు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు అని. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పిల్లలకి మీరు చదువుతో పాటు, ఆటలతో పాటు, శుభ్రతతో పాటు ఆరోగ్యం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పిల్లలందరికీ కూడా మార్నింగ్ వాళ్ళు వచ్చిన వెంటనే కార్యక్రమాలు చేసి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మీకు వీలైతే ఈవినింగ్ వెళ్లేటప్పుడు 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు గుడ్డు పాలు ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్తారు. వచ్చిన వెంటనే మీరు గుడ్డు పాలు ఇవ్వటం తినలేకపోతున్నారని కొంతమంది దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు, చాలా బాగా యాక్టివ్ గా కూడా మార్చారు. వేరే ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో మనం పిల్లల గ్రోత్ పెరగడం కోసం, అదేవిధంగా వాళ్ళలో రెసిస్టెన్స్ పవర్ పెంచడం కోసం మనం టేకప్ చేసినటువంటి కార్యక్రమం, ఫిజికల్ యాక్టివిటీ కార్యక్రమం ఏదైతే ఉందో అది దాన్ని చూస్తేనే చాలా ముచ్చటేస్తుంది. పిల్లలు ఆ కర్రలు బట్టి ఊగడం, ఎగిరి దూకడం, పల్టీలు కొట్టడం. బాల్యం అంటే ఎలా ఉండాలో ఇప్పుడు మీరు ఆ పిల్లలకు రుచి చూపిస్తున్నారు. కూర్చొని ఆ అని చెప్పడం కాదు, చిట్టి చిలకమ్మ చెప్పడం కాదు, దానికి మించి ఇప్పుడు ఎగురుతూ గంతులేస్తూ వాళ్ళ బాల్యాన్ని నిజంగా తీయటి బాల్యాన్ని అందిస్తున్నారు. మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొబైల్ ఫోన్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సాధనం. ఈ శతాబ్దంలో మనందరం కూడా చాలా అదృష్టవంతులు. కదలకుండా ఎవరితోనైనా మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది.
కదలకుండా మన స్కూల్లో నుంచే ఏ ఇన్ఫర్మేషన్ అయినా పంపించేయచ్చు. అదేవిధంగా అందులో అనేక గేమ్స్ ఉంటాయి. పిల్లల చేత మనం వాటిని ఆడించవచ్చు, తప్పేం కాదు. వాళ్ళ మెంటల్ కెపాసిటీస్ పెరుగుతుంది. సూటబుల్ గేమ్స్ మేము సెలెక్ట్ చేసి పంపిస్తాం. మనకి ఎటు టీవీలు కూడా ఉన్నాయి, వాటిలో నుంచి కూడా మనం పిల్లలకు ఆ గేమ్స్ ఆడించవచ్చు. ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ముందుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్కరోజే ప్రఖ్యాత కాగ్నిజెంట్తో సహా 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన జరిగాయని గుర్తు చేశారు. వచ్చే మార్చి నెలలో గూగుల్కు శంకుస్థాపన జరగబోతుందని, ఐటీ కంపెనీలు భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని వ్యాఖ్యానించారు. పరిశ్రమలు తీసుకురావడం వైసీపీకి చేత కాదని, అందువల్ల పెట్టుబడులకు అనుకూలంగా మారిన వాతావరణాన్ని చెడగొట్టవద్దని హితవు పలికారు. సిటీ ఆఫ్ డెస్టినీగా, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా, దేశంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందున్న విశాఖ నగరానికి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఐటీ మంత్రి లోకేష్ గారు వాళ్ళ దీంతో ఒక్క రోజులోనే దాదాపు 9 కంపెనీలు, అంటే కాగ్నిజెంటు, సత్వా లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు లోకల్గా ఉన్న ఎంటర్ప్రినర్స్ కూడా చాలామంది ఐటీ కంపెనీలకు కానీ లేకపోతే ఇన్ఫ్రా కంపెనీలకు కానీ వీటన్నిటికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 9 కంపెనీలు. గతంలో సమ్మిట్ అప్పుడు 11, 12 తారీఖుల్లో ఆ మధ్యలో లోకేష్ గారి చేతులుగా ఆ రోజు కూడా మళ్ళీ ఒక 5 కంపెనీలు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి త్వరలోనే రేపు మార్చిలో ఏదైతే అందరూ కూడా ఎదురు చూస్తున్నా గూగుల్కి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అంటే దేశంలో అందరి పారిశ్రామికవేత్తల చూపు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు, దట్టు విశాఖ వైపు చూస్తున్నారనే విషయం మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. గతంలో 2014, 19 మధ్య అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వైజాగ్ని ఒక కొత్తగా ఏదైతే హుద్హుద్ తర్వాత న్యూ వైజాగ్గా తయారు చేయడం జరిగింది. అది క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే ఇతర పారిశ్రామికలు కావచ్చు, ఎవరైనా సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా వైజాగ్ వస్తే దాని గురించి ఒక మంచి ఫీల్ తోటి ట్వీట్లు కూడా పెట్టేవాళ్ళు. ఆ రోజు మనకి నోవాటెల్ హోటల్లో నుంచి బీచ్ను చూస్తూ సెలబ్రిటీస్ పెట్టే ట్వీట్లు కూడా పెద్ద ట్రెండ్ అయినాయి, మొత్తం వైరల్ అయినాయి. అటువంటి వైజాగ్ రోడ్లు కానీ, లేకపోతే గ్రీనరీ కానీ, లేకపోతే ఒక బ్యూటిఫుల్ దీనికి సంబంధించిన బ్యూటిఫికేషన్ కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆ రోజు అందరూ కూడా చర్చ ఇచ్చే విధంగా అవన్నీ కూడా తయారవడం జరిగింది. మరి అటువంటి వైజాగ్లో ఆ 5 సంవత్సరాలు కూడా ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తోటి మొత్తం ఎన్నో పరిశ్రమలని ఆకర్షించి మొత్తం కూడా ఒక వాతావరణం సెట్ చేసి ఒక పాజిటివ్ మోడ్లోకి తీసుకెళ్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో, మరి ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా పూర్తిగా దానికి వ్యతిరేకమైన విధానాలు తీసుకొని ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు ఒక ఆంధ్రప్రదేశ్ చూడాలంటే భయపడి పారిపోయేటట్టుగా, అంటే కొత్తగా పెట్టేవాళ్ళ పక్క నుంచి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీస్ కూడా, అమర్ రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే చివరికి మాకు ఇక్కడ వద్దు, ఒక తెలుగు ఎంటర్ప్రెనర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ బేస్ ఉండి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమర్ రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళు కూడా ఆనాటి ప్రభుత్వం యొక్క వేధింపులకి తట్టుకోలేక వాళ్ళు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి పారిపోయిన విషయం కూడా మనం చూసాం. అంతేకాదు విశాఖపట్నంలో రోజు లూలు మాల్కి సంబంధించి మేమందరం కూడా ఆ రోజు ఉన్నాం. ఆ ప్రభుత్వంలో దానికి ఆ ల్యాండ్ అలాట్మెంట్ అప్పుడు కూడా స్థానికంగా ఒక సీఎంఆర్ గారికి సంబంధించిన ల్యాండ్ కూడా ఉంటే దాన్ని తీసుకొని దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ వేరే ప్లేసుల్లో ఇచ్చి మొత్తం ఎంతో దాన్ని పర్సూ చేసి చివరికి దాన్ని ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ కింద చేయాలని చెప్పి లూలు వాళ్ళని కన్విన్స్ చేసి సీఎం గారు స్వయంగా ఆ లూలు మాల్స్ 2-3 విజిట్ చేసి వాళ్ళతో కంటిన్యూస్ మీటింగ్స్ పెట్టుకొని అంతా కన్విన్స్ చేసి వాళ్ళతో ఎంఓయూలు చేసుకొని దాన్ని అబౌట్ టు స్టార్ట్ అయ్యే టైంలో గవర్నమెంట్ మారటం, మళ్ళీ ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ చూసిన తర్వాత లూలు వాళ్ళ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టము అని చెప్పడం జరిగింది. చెప్పడే కాకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణకి వెళ్ళి అక్కడ లూలు మాల్ కట్టి ఆనాటి అప్పుడు ప్రభుత్వం కేటీఆర్ చేతులతోటి ఆల్రెడీ వాళ్ళు ప్రారంభోత్సవం కూడా చేసుకున్నారు.
అంటే ఇట్లా ఒక ఉన్న పరిశ్రమల్ని పారదొరలారు, కొత్తగా వచ్చేవాటిని రాకుండా చేశారు. అటువంటి పరిస్థితుల్లో మన ప్రజలు 2024లో ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి కలిసి పోటీ చేసిన తర్వాత మొత్తం అవుట్ ఆఫ్ 175 164 సీట్స్ గెలిపించి మరి 151 సీట్లున్న వైఎస్ఆర్ పార్టీని కేవలం 11 సీట్లకి పరిమితం చేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. బాధ్యత గల పదవుల్లో ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో చైర్మన్లు భక్తుల మనోభావాలను గౌరవించాల్సింది పోయి 40 రోజుల పాటు భవన దీక్ష చేసి విరమణ కోసం ఇరుముడితో వచ్చిన భక్తులను అవమానించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తి శ్రద్ధలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల ఇరుముడిని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు లేదా గురుస్వాములు విప్పాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా ఆలయ ఈవో చైర్మన్లు చేతులు పెట్టి భక్తులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. భవాన దీక్షలు ప్రారంభం రోజున ఏదైతే మన అమ్మవారి దేవాలయంలో అపచారం చేయడం చాలా బాధాకరం. బాధ్యత గల పదవిలో ఉన్న ఈవో గారు కావచ్చు, బాధ్యత గల పదవిలో ఉన్న మరొక వ్యక్తి చైర్మన్ గారు కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. పరిపాలనలో కానీ అదేవిధంగా దేవాలయంలో పనిచేసేటప్పుడు కొన్ని పరిమితులకి లోబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ప్రచార ఆర్భాటాలకి అన్ని సర్వం మేమే అన్న విధంగా ఏదైతే దుర్గగుడి దేవస్థానం చైర్మన్ అదేవిధంగా ఈవో గారు ఇద్దరు కూడా ఇరుముడులు పవిత్రంగా దాదాపు సుమారు 41 రోజులు కఠోర దీక్ష చేసి గిరి ప్రదర్శన చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇరుముడిని దేవాలయంలో ఉన్న అర్చకులకు కానివ్వండి లేకపోతే గురుభవానీలు కానివ్వండి వాళ్ళకి ఈ ఇరుముడిని ఇచ్చి అందులో బియ్యము అవన్నీ సపరేట్ చేసుకుని అది దేవాలయానికి చెందే విధంగా తర్వాత అందులో కొబ్బరికాయలు తీసుకువెళ్లి హోమంలో వేయడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కానీ మన అమ్మవారి గుడి దేవాలయంలో మన దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈవో గాని చైర్మన్ గాని సర్వం మేమే అనే విధంగా అర్చకులు చేయాల్సిన పనులు కూడా మేమే చేస్తాము, గురుభవనులు చేసే పనులు కూడా మేమే చేస్తామని చెప్పని ఇరుముడిని ఏదైతే అమ్మవారికి సమర్పించిన ఇరుముడిని వాళ్లే లోపల చేతులు పెట్టి అందులో తీసేయడం అనేది చాలా బాధాకరం. పోనీ ఈవో దీక్షలో ఉన్నాడా? లేడు. చైర్మన్ దీక్షలో ఉన్నారా? లేరు. వీళ్ళకి నిజంగా భక్తి ఉంటే దీక్ష తీసుకోవచ్చు కదా. దీక్ష తీసుకోకుండా కేవలం ప్రచార ఆర్భాటాలకే మాకు హక్కులు ఉన్నాయి కదా, నేను ఈవోను కదా, నేను చైర్మన్ కదా, నేను గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేస్తామంటే కుదిరే పరిస్థితి కాదు. ఇటువంటి అపచారాలు చేస్తుంటే హిందువులు ఎవరు కూడా చూసే ప్రసక్తి కాదు, చూసి ఊరుకునే ప్రసక్తి కూడా లేదు. తప్పకుండా ఆ ఈవో మీద చైర్మన్ మీద ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకోకపోతే ఇందులో మీకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పని అందరూ అనుకునే పరిస్థితి. ఈవోని గాని చైర్మన్ గాని తక్షణమే సస్పెండ్ చేయండి. అమ్మవారి గుళ్ళో జరిగిన అపచారానికి ఏదైతే ఇరుముడిలో 41 రోజులు కఠోర దీక్షతో తీసుకుని భవానీలు అమ్మవారికి భక్తి శ్రద్ధతో గిరిప్రదక్షిణ చేసి వాళ్ళు చేస్తే వీళ్ళు ఇరుముడిలో నుంచి బియ్యం తీయడం కొబ్బరికాయలు తీయడం అనేది ఎక్కడ ఆనవాయితీలు ఇంతవరకు ఎప్పుడూ కూడా లేదు. చేస్తే అమ్మవారి గుళ్ళో పూజారులు చేయాలి, అర్చకులు చేయాలి, లేదంటే గురుభవనం చేస్తారు ఈ కార్యక్రమాన్ని. కానీ వాటిని పక్కన పెట్టి మేము ప్రథమంగా తీస్తాము, మేమే చేస్తామని చెప్పినది చాలా అపచారం. ఈ అపచారానికి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే హిందూ సంఘాలు కానివ్వండి, గురు భావనలు కానివ్వండి ఆందోళన చేస్తున్నారు. వారి యొక్క ఆవేదనని తెలియజేస్తారు. వారి ఆవేదన గాని ఆందోళనలు గాని పరిణిలో తీసుకుని దేవాదాయ శాఖ తప్పనిసరిగా ఈ చైర్మన్ మీద ఈవో మీద ఇద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది హిందువులకు జరిగిన అపచారంగా ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే మాత్రం కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళతో లాలుచి పడినట్టుగానే అందరూ కూడా భావిస్తారు. కాబట్టి మా డిమాండ్లో ఒకటి, అపచారం చేసిన చైర్మన్ ని ఈవోని తక్షణమే సస్పెండ్ చేయాలని మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.